స్టార్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను కలిసిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. వినాయకుని దీవెనలు అందుకున్న మంత్రి నారాయణ కుటుంబం. వినాయక చవితి సందర్భంగా కాణిపాక వినాయక స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ. చిత్తూరు జిల్లా పూతలపల్లి నియోజకవర్గం కాణిపాకంలో ధ్వజారోహణ. సంస్కరణలకు మరియు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఇది ఏడాది పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న నెల్లూరు జిల్లా ఉదయగిరి. పుష్ప కావిళ్లతో గణేష్ దీక్ష. ఆత్మకూరు ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు ఎంపీటీసీలకు ఒక్కరోజు శిక్షణ తరగతులు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని కాపు వీధి వినాయక మండపంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ శుభ సందర్భాన ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తాము. ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని విజయాలు సాధించాలని చెప్పి మనమందరం హిందూ ధర్మం ప్రకారం పూజలు చేస్తున్నాం. ఈ వినాయక చవితి అనేది ఒక పవిత్రమైన పర్వదినం. ఈ పర్వదినాన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ప్రతి కార్యక్రమంలో ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరి నాయకత్వంలో ఈ రాష్ట్రం పరుగులు తీయాలి అభివృద్ధిలో అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, విద్యా వైద్యంలో, సంక్షేమ అభివృద్ధిలో, అలాగే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అందరికీ తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ దీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని కాపాడుతూ ముందుకు నడిపించాలని చెప్పి ఎటువంటి విఘ్నాలు కూడా మాకు అడ్డు రాకుండా కాపాడమని చెప్పి వినాయక స్వామి వారిని ఈరోజు మేము కోరుకోవడం జరిగింది. ఉదయం కాణిపాకంలో ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా అక్కడికి వెళ్ళి మన కాణిపాకం వినాయక స్వామి యొక్క పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున సమర్పించి మళ్ళీ రావడం జరిగింది. అందుకనే కొంత ఆలస్యమైన ఇవాళ కాపు వీధి వినాయకుడు అనేటువంటిది మాకు ఎప్పుడూ ఇది కాపు వీధి అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో నేను ఒకటిగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఉదయం కాణిపాకంలో ఉండి సాయంత్రం ఇక్కడ స్వామివారి పూజకి రావడం జరిగింది. పూజా కైంకర్యాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కువ మందికి భక్తులకి ఈ 2-3 రోజులు కూడా పూర్తి అవకాశాలనిచ్చి ఇక్కడ పనిచేసేటువంటి కాపు వీధి మిత్ర మండలి ఏదైతే పనిచేస్తుందో వాళ్ళందరూ కూడా మరింత ఎక్కువగా అందరికీ స్వామివారి దర్శనం లభించేటట్టు, ఆశీస్సులు లభించేటట్టు, వాటితో పాటు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను కూడా అందరికీ పంపిణీ చేయాలని చెప్పి బాగా చేస్తున్నటువంటి దానికి వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ను కలిసిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్కు సాదరంగా స్వాగతం పలికిన మంత్రి నారాయణ. తిరుమలకు విచ్చేసిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్కు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఘనంగా స్వాగతం పలికారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం సిపి రాధాకృష్ణన్ తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన మంత్రి నారాయణ సాదరంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో రాధాకృష్ణన్తో మంత్రి నారాయణ, టీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను రాధాకృష్ణన్కి మంత్రి నారాయణ వివరించారు.
వినాయకుని దీవెనలు అందుకున్న మంత్రి నారాయణ కుటుంబం. నగరంలోని పలు విఘ్నేశ్వరులను దర్శించుకున్న మంత్రి నారాయణ సతీమణి రమాదేవి మనవళ్ళు విఘ్నాలు పోవాలి, విజయాలు రావాలి, ప్రజలకు హ్యాపీ వినాయక చవితి తెలిపిన మంత్రి. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఉండాలని, వారంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి మనవళ్లు వేద్, ఇషాన్తో కలిసి నెల్లూరు నగరంలోని పలు విఘ్నేశ్వరుల మండపాలను దర్శించుకున్నారు. మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు వినాయక మండపాల నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. విఘ్నేశ్వరుని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుని దీవెనలను మంత్రి నారాయణ కుటుంబం తీసుకుంది. ముందుగా ములుముడి బస్టాండ్ సెంటర్లో శ్రీ గణేష్ మరాఠీ మిత్ర మండలి ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాజస్థానీ గణేష్ యువమిత్ర మండలి ఏర్పాటు చేసిన మండపం, లస్సీ సెంటర్లోని శివాజీ మిత్రమండలి ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం, ఓల్డ్ జెడ్పీ సెంటర్ ఝాన్సీరాణి యువసేన ఏర్పాటు చేసిన విగ్రహం, పెద్ద పోస్టాఫీస్ సెంటర్లో టీడీపీ యూత్ ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు గాంధీ రోడ్లోని ఈ యొక్క గణేష్ని యాక్చువల్గా కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఇక్కడ ప్రార్థించుకోవడం జరిగింది. ఇక్కడ 39 సంవత్సరాల నుంచి విక్రమసింహపురి ఆ కమిటీ వాళ్ళు యాక్చువల్గా దీన్ని చేస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకించి వినాయక చవితి నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళము పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఎదురు చూసే పండగ మన వినాయక చవితి. విఘ్నాలకి అధిపతి ప్లస్ సిద్ధి బుద్ధులకు అధిపతి అయిన వినాయకుడి యొక్క ఆశీస్సులు నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ ఉండాలని మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వినాయక చవితి సందర్భంగా కాణిపాక వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మేళతాళాలు, బాజా భజంత్రీలు, కోలాటాలు, భజన్ల మధ్య కాకాణి వరసిద్ధి వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ స్వామికి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రికి వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటం ముందు అందజేశారు. అనంతరం నూతనంగా 4 కోట్ల రూపాయలతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆనం నారాయణ రెడ్డి ప్రారంభం చేశారు. అన్నదాన ప్రసాద భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో
జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ, మరి ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది, కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడ వాటితో పాటు అన్నవరం, సింహాచలం లాంటి 8 ఆలయాలు ఉన్నాయి. ఈ 8 ఆలయాలు కూడా ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే ఆలయాలు. ఈ ఆలయాలకన్నిటికి కూడా పాలక వర్గాలు వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు విడుదల చేయమన్నారు. విడుదల చేశాం. నోటిఫికేషన్ విడుదల చేశాక అందరూ అప్లికేషన్లు ఉంటాయి. అప్లికేషన్లు తీసుకున్న తర్వాత అప్లికేషన్లన్నీ కూడా పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరుగుతుంది. ఈ ఆలయాల కమిటీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నియమించాలి కాబట్టి ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకున్న తర్వాత ఈ పాలక వర్గాల్ని వెంటనే ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నాం. కాబట్టి ఇవాళ పవిత్రమైనటువంటి ఆలయాల శోభాయమానంగా ఇవి హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకు, ప్రభావాలకి కట్టుబడి ప్రతి ఒక్కరం కూడా ఈ ఆలయాలన్నింటినీ కూడా ప్రజలకి దగ్గర కావాలి, చేరువ కావాలి. ఆ ఆధ్యాత్మిక భక్తితో ఆ కుటుంబాలన్నీ ఆ దేవుని యొక్క, అమ్మవారి యొక్క చలువతో వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ఈ ప్రభుత్వం నిరంతరం తప్పిస్తూ ఈరోజు ఈ వినాయక చవితి పర్వదినాన మేమందరం ఇక్కడికి వచ్చాం. ఈ వినాయక చవితి పర్వదినాన ఈరోజు ప్రభుత్వ ప్రతినిధిగా, అలాగే మా శాసనసభ్యులు, మా కమిషనర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కలిసి మేము ఆ వినాయకుని కోరుకున్నది ఒక్కటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సర్వతోముఖాభివృద్ధి కావాలి. సంక్షేమం, అభివృద్ధి అనేటువంటిది 2 కళ్ళుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించాలి. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా వెనుకబడ్డాం. ఇవాళ ముందడుగు వేసేదానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించు తండ్రి అని కాణిపాక వినాయక స్వామిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మేమందరం వేడుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఈ రాష్ట్ర ప్రజలకి దక్కాలని చెప్పి కోరుకుంటూ నేను ఈనాడు ఈ ప్రయత్నంలో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై. రాబోయేటువంటి వినాయక చవితిలోగా వేద పాఠశాలని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. ఇప్పటికే ప్రతిపాదనలు మాకు చేరాయి. లోపల అన్నప్రసాదంలో జరిగేటప్పుడే మా కమిషనర్ గారు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. వేదిక్ యూనివర్సిటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. వేదిక్ యూనివర్సిటీ యొక్క అనుమతులు తీసుకొని ఇక్కడ వేద పాఠశాలను ప్రారంభించడానికి ఈ యొక్క కాణిపాకం దేవస్థానం యొక్క అనుమతులు, దేవాదాయ శాఖ అనుమతులతో వేద పాఠశాలను ప్రారంభించడం జరుగుతుంది. ధ్వజారోహణముతో ప్రారంభమైన కాణిపాక ఆలయ బ్రహ్మోత్సవాలు. ఆగమ శాస్త్ర ప్రకారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 9 రోజులు ఆలయ అధికారులు అత్యంత వైభవముగా నిర్వహిస్తారు. సెప్టెంబర్ నెల 5వ తారీఖు చక్ర స్నానముతో ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. సెప్టెంబర్ 6వ తేదీ నుండి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి వినాయక స్వామి ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, అర్చకులు, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో 2000 ఆగస్టు 28వ తేదీన విద్యుత్ సంస్కరణకు మరియు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అప్పటి రాజధాని హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద జరిగిన ఉద్యమంలో ఉద్యమకారులపై జరిపిన కాల్పుల ఘటనకు నిరసనగా ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఆ రోజు జరిపిన విద్యుత్ ఉద్యమం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి పోలీస్ కాల్పుల్లో అమరులైన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధలను స్మరిస్తూ వారి బలిదానానికి వృధా పోనివ్వమంటూ వారిని కీర్తిస్తూ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం అమరులైన వారిని కీర్తిస్తూ వారి త్యాగాలను వృధా పోనివ్వమంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నేటి నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజా అవసరాల కోసం ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం జరిగింది. ఆ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందడం జరిగింది. ఆ ముగ్గురు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్మికులు. వాళ్ళందరూ కూడా ఆ రోజు అమరులు అవడం జరిగింది. ముగ్గురు అమరులైనటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. ఆ రోజు జరిగినటువంటి పోరాట ఫలితంగా గత ఒక 20 సంవత్సరాల పాటు రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వం వెనక్కిపోయింది. ఆ పోరాట ఫలితంగా ఆ రోజు ప్రజలు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున పోరాడినటువంటి పోరాట ఫలితంగానే ఆ విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలో పెంచలేనటువంటి పరిస్థితి అవతల ఏర్పడినటువంటి ప్రభుత్వాలకు వచ్చింది. అయితే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో ఈ ప్రభుత్వానికి ముందున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఇంకొక రకమైనటువంటి పద్ధతుల్లో విద్యుత్ ఛార్జీలు అధికంగా భారాలు మోపడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి జగన్ ప్రభుత్వం చెప్పింది. ఆ జగన్ ప్రభుత్వం చెప్పిన దాన్ని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ ఈరోజు మంత్రివర్యులు ఆయన ఆ రోజు స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి, ఎక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టినా వ్యతిరేకించండి అని చెప్పి పిలుపునిచ్చాడు. ఈరోజు అదే కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. అయినా అదే స్మార్ట్ మీటర్లని తిరిగి బిగించాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఈరోజు వినియోగదారుల్ని భయభ్రాంతం చేస్తూ వినియోగదారుల అనుమతి తీసుకోకుండానే స్మార్ట్ మీటర్లని ఇళ్లకు బిగిస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి విధానాన్ని ఇళ్లకు కానీ వ్యవసాయదారులకు కానీ స్మార్ట్ మీటర్లు బిగించకుండా రక్షణ కల్పించాలని, ఆ విధానాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 2000లో ముగ్గురు అమరవీరులు కల్పించినటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగానికి చిహ్నంగా మరోసారి విద్యుత్ ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పేదానికి ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీల ఐక్యతతో కలిసి వచ్చేటటువంటి అనేక ప్రజా సంఘాలని, వర్తక సంఘాలని, అనేకమైనటువంటి పౌర సంఘాలని అన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున బషీర్బాగ్ స్ఫూర్తితో పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో విద్యుత్ ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే స్మార్ట్ మీటర్లని ఉపసంహరించుకోవాలని, పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా ఉదయగిరి మండలం సర్వరాబాద్ గ్రామంలో వినాయక చవితి పండుగలో భాగంగా వినాయకుని ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయకుని ఉత్సవాలు మా గ్రామస్తులం అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటామని అన్నారు. ఆ వినాయకుని దయ వల్ల మా గ్రామం క్షేమంగా ఉందని, రాబో రోజుల్లో వినాయకుని ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. వినాయక స్వామి దయ వల్ల ప్రతి సంవత్సరం పిల్లలకి అందరికీ కలిసి వస్తుంది. వినాయక స్వామి అందరినీ కాపాడుతున్నాడు. లక్షణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊరి మీద ఒక గ్రామ సర్పంచ్గా, ఒక దేవతగా మమ్మల్ని అందరినీ కూడా వేదానికి కూడా ఇబ్బంది పెట్టకుండా సకల సంతోషంగా పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి అన్ని విధాలుగా కాపాడుతున్నాడు. కాబట్టి వినాయక స్వామి సందర్భాలు చేసుకుంటూ 20 సంవత్సరాల నుంచి వేడుకలు జరుపుకుంటున్నాము. ఈనాటికి కూడా ఇంకా ముందు రోజులు కూడా జరపోయేదానికి కూడా పిల్లలు వేదిక వస్తున్నారు. దానివల్ల అందరం కూడా మాకు ఎవరు ఇవ్వకున్న సందాలు వేసుకొని ఈ రకంగా మేము వినాయక సందర్శనలుగా చేసుకుంటున్నాము. అన్నదానాలు కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు, సంతోషంగా చేసుకుంటున్నాము.
కాణిపాక సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పుష్ప కావిళ్లతో భక్తులు మాడవీధులు తిరుగుతూ స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అయ్యప్ప మాల గోవిందమాల తరహాలో గణపతి దీక్ష చేపట్టి భక్తులు ఇరుముడి చేపడితే వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. सोच बड़ा है भाई वाह ద్రవ్యములతో అభిషేకించి సాయంత్రం పుష్పకావులు కూడా ఇక్కడ సమర్పణ చేయడం అనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ రోజున వినాయక చవితి రోజున పుష్పకావుళ్ళు సమర్పిస్తారు. అదేవిధంగా స్వామివారికి భవానీ దీక్ష, శ్రీశైల శివదీక్ష, వెంకటేశ్వర స్వామికి గోవిందమాల, ఆ ప్రకారము కాణిపాక శ్రీ స్వయంభవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నందు గణేశ దీక్ష ఇరుముడి అనేటువంటిది ప్రారంభించి జరుగుతున్నది. ఆ దీక్షలో స్వామివారికి అత్యంత ప్రీతమైనటువంటి నేతి కొబ్బరికాయ, తేనె కొబ్బరికాయ, అటుకులు, పేలాలు, వడ్లు, ఎండు ఖర్జూరం, కొబ్బరి గిన్నెలు, ఈ విధంగా వడ్ల పేలాలు స్వామివారికి సమర్పిస్తూ బియ్యము, అరటిపండ్లు అన్నీ కూడా తీసుకొచ్చి చేశారు. ఇటువంటి అన్ని కార్యక్రమాలకి మన దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు అన్ని చర్యలు తీసుకొని ప్రత్యేకంగా గణపతి దీక్ష ఇరుముడి హోమగుండము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ భక్తులకు దర్శన సౌకర్యం కూడా జరిగే విధంగా అందరికీ కూడా చర్యలు తీసుకొని అన్నీ చేస్తున్నారు. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు, ఎంపీటీసీలకు ఒక్కరోజు శిక్షణ తరగతులు, గ్రామ పంచాయతీ పురోభివృద్ధి సూచిక అనే కార్యక్రమం ద్వారా ఆత్మకూరు మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు మరియు ఎంపీటీసీ సభ్యులకు ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆత్మకూరు ఎంపీడీఓ పఠాన్ రఫీఖాన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ ఒక్కరోజు శిక్షణ శిబిరంలో ఆత్మకూరు మండలంలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, 13 శాఖల అధికారులు హాజరయ్యారు. శిక్షణా తరగతుల అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆత్మకూరు ఎంపీడీఓ పఠాన్ రఫీఖాన్ మాట్లాడుతూ పంచాయతీ పురోభివృద్ధి అనే అంశంపై రూపొందించిన పలు సూచికలపై ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని, ఈ శిక్షణలో మండలంలోని అన్ని పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులకు మరియు 13 శాఖల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆయా పంచాయతీలలో జరిగిన అభివృద్ధి, సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించిన పంచాయతీల పని విధానంపై ఒక ప్రణాళిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. వీటి ఆధారంగా జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీల ఎంపిక ఉంటుందని తెలిపారు. ప్రతి పారామీటర్లో మనం బలంగా ఉన్నాము అంటే ఆ గ్రామ పంచాయతీ నేషనల్ వైడ్ గా బెస్ట్ పంచాయతీగా ఎన్నిక కావడానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా మన గ్రామ పంచాయతీకి బెస్ట్ అందరికీ నమస్కారం. ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆత్మకూరు నందు పంచాయతీ పురోభివృద్ధి సూచికల గురించి గౌరవ సర్పంచులకి, ఎంపీటీసీలకి, పంచాయతీ కార్యదర్శులకి మరియు మండల స్థాయిలోని 13 శాఖల అధికారులకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీలు 2023-24 సంవత్సరంలో వాటి పనితీరు ఏ మాదిరిగా ఉంది అనేది కొన్ని సూచికల ద్వారా మదింపు చేసి ఆ సూచికల ప్రకారము బాగా సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించినటువంటి గ్రామ పంచాయతీలని జాతీయ స్థాయిలో బెస్ట్ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేయడం కోసంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.